హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని తోలనూరు. ఆ రోజు 2017 సెప్టెంబర్ 13. అప్పుడే తెల్లవారుతోంది. ఉదయం 6 గంటల సమయంలో ఆ ఏరియాలోని చాలా మంది ఇంకా నిద్రలోనే ఉన్నారు. అప్పుడు లేడీ ఏడుస్తున్న శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. ఆ సౌండ్ మొదట కొద్దిగా వినిపించింది. కాసేపట్లోనే కాస్త ఎక్కువైంది. ఆ ఏరియాలో ఉండే వారంతా ఏమైందో అని భయపడిపోయారు. ఆ శబ్దం వస్తున్న ఇంటి ముందరకు వెళితే ఆ ఇంటి కోడలే అరుస్తున్నట్లు అనిపించింది. ఆ ఇంటి గ్రిల్స్ కూడా విరిగిపోయి ఉన్నాయి. వాటిని విరగ్గొట్టి ఎవరో లోపలకు వెళ్ళినట్లు కనిపించింది. నెమ్మదిగా లోపలకు వెళ్లి చూస్తే ఆ ఇంటి కోడలు సీజ చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. ఆ స్థితిలో సీజను చూసిన వారి గుండెలు తరుక్కుపోయాయి. సీజ నోట్లో ఉన్న గుడ్డలు తీసి ఏమైందమ్మా అని అడిగారు. ఆమె భయంతో వణికిపోతోంది. కాళ్ళు చేతులు వణుకుతుంటే జరిగిన విషయమంతా చెబుతోంది. ఇంట్లోకి 4 దొంగలు చొరబడ్డారు. నన్ను సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్లారు. మొదట మా అత్తామామలకు ఏమైందో ఒక్కసారి వెళ్లి చూడండి అని అంది. మొదట ఆమెకు కాసిని నీళ్లు తాగించి ఓదార్చారు. ఆ తర్వాత కొందరు నెమ్మదిగా లోపలకు వెళ్తున్నారు. హాల్లో రక్తపు మరకలు కనిపించాయి. బెడ్రూమ్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ బెడ్రూమ్లో 2 ముసలి భార్యాభర్తలు ఉంటున్నారు. ఆ దంపతుల పేరు స్వామినాథన్, ప్రేమకుమారి. స్వామినాథన్ వయసు 75 సంవత్సరాలు, ప్రేమకుమారి వయసు 65 సంవత్సరాలు. ఈ స్వామినాథన్ రిటైర్డ్ జవాన్. దేశం కోసం సేవలు అందించిన తర్వాత తన సొంతూరు తోలనూరులో ఉంటున్నాడు. అతనికి 4 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ గ్రామంలో స్థిరపడ్డాడు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ప్రేమ్ కుమార్. ఈ ప్రేమ్ కుమార్ కూడా ఆర్మీలో పనిచేస్తున్నాడు. అతనికి పెళ్ళైంది. అతని భార్య సీజ అత్తామామలతో కలిసి ఉంటోంది. ఎంతో సంతోషంగా ఉండే ఇంట్లో ఇలా జరిగిందేంట్రా అని నైబర్స్ ఆశ్చర్యపోతున్నారు. బయట ఇంత జరుగుతుంటే ఆ రూమ్లోంచి సౌండ్ రాకపోవడంతో లోపలకు వెళ్లి చూశారు. ఆ దృశ్యాలను చూసి ఒక్కసారిగా కెవ్వమని కేక పెట్టారు. ఎందుకంటే ఆ ముసలి వాళ్ళు ఇద్దరు చాలా దారుణంగా హత్య చేయబడి ఉన్నారు. ఆ రూమ్ అంతా రక్తం చింది ఉంది. ఇదంతా చూసి లోపలకు వెళ్లిన వారు చాలా భయపడ్డారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. కాసేపట్లోనే అక్కడికి పోలీసులు వచ్చారు. క్రైమ్ సీన్ ను మొత్తం చెక్ చేశారు. ముసలి వాళ్లను ఇంత దారుణంగా చంపారేంట్రా అని పోలీసులు కూడా అనుకున్నారు. సీజా దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడిగారు. మా ఇంట్లోకి 4 దూరారు సార్. నన్ను దారుణంగా అత్యాచారం చేశారని చెప్పగానే ఈ ఏరియాలో ఇంత దారుణం జరిగిందా అని పోలీసులు కన్నెర్ర చేశారు. ఒక ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న అమ్మాయిని అత్యాచారం చేసి 2ని చంపడం అనేది చాలా అరుదు. ఎవరైనా దొంగతనం కోసం వస్తే డబ్బులో నగలో తీసుకుని పారిపోతారు. అడ్డొస్తే దేంతోనైనా కొట్టేసి పారిపోతారు. కానీ ఇలా హత్యలు అత్యాచారాలు చేయరు. అందువల్ల పోలీసులు ఇదేదో పెద్ద గ్యాంగు పనే అయి ఉంటుందని అనుకున్నారు. మొదట సీజను వైద్యం కోసం ఆసుపత్రికి పంపించారు. ఆమెకు వైద్యులు చాలా పరీక్షలు చేశారు. DNA శాంపిళ్లు కూడా తీసుకున్నారు. ఇంకోవైపు ఆ ఇంటికి వచ్చిన ఫోరెన్సిక్ టీం ఆధారాల కోసం అన్వేషించింది. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గ్రిల్ను కోసినట్లు కనిపెట్టారు. దీనంతటిని బట్టి చూస్తే దోపిడీ జరిగిందని అనుకున్నారు. కానీ స్వామినాథన్ డెడ్ బాడీని చూసిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అతనిపై చాలా క్రూరంగా దాడి జరిగింది. తలకు గట్టిగా దెబ్బలు తగిలి తీవ్రంగా రక్తం కారింది. అతని పొట్టను చీల్చారు. అతని పక్కనే ప్రేమకుమారి కూడా చనిపోయి ఉంది. నిన్నటి వరకు బాగానే ఉండే ఆ ముసలి దంపతులు తెల్లారేసరికి చనిపోయి కనిపించడంతో గ్రామంలో ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఇంతకీ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో వృద్ధ దంపతులను ఎవరు చంపారు? వారిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? నిందితులను పోలీసులు పట్టుకున్నారా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ కేసును విచారిస్తుంటే ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. మనుషులు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా అనే విధంగా క్రైమ్ జరిగింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీసులు డాగ్ స్క్వాడ్ ను తీసుకువచ్చి ఆ ఇంట్లో పరిశీలించేటప్పుడు అది నేరుగా బెడ్రూమ్ నుండి హాల్ వరకు, అక్కడి నుండి బావి వరకు వెళ్ళింది.
ఆ తర్వాత గేటు దాటి బస్టాండ్ వరకు వెళ్ళింది. బస్టాండ్ వరకు డాగ్ వెళ్ళిందంటే నిందితులు బస్సులో వెళ్లి ఉంటారని పోలీసులు అనుకున్నారు. ఆ ఊరిలో మొదటి బస్సు ఉదయం 5:30కు ఉంటుంది. అందువల్ల బస్సు డ్రైవర్ కండక్టర్ను విచారిస్తే ఏదైనా సమాచారం దొరుకుతుందని అనుకున్నారు. ఉదయం బస్సు ఎక్కడానికి వచ్చే జనం అక్కడున్న దుకాణంలో టీ తాగుతారు. వారు కూడా ఎవరైనా నిందితుని చూసి ఉండొచ్చని అనుకున్నారు. అందువల్ల బస్సు డ్రైవర్ కండక్టర్ను ఒక టీం విచారిస్తుంటే ఇంకో టీం ఫోరెన్సిక్ బృందం సేకరించిన ఆధారాలను అనలైజ్ చేసింది. క్రైమ్ సీన్లో వారికి 4 వేలిముద్రలు దొరికాయి. వాటిలో అపరిచితుల వేలిముద్రలు ఉన్నాయా అని చెక్ చేశారు. అందులో 2 వృద్ధ దంపతులవి, మరొకటి సీజాదే. మిగిలిన ఇంకో వేలిముద్ర హంతకుడిదై ఉండవచ్చని పోలీసులు అనుకున్నారు. కానీ సీజా మాత్రం మా ఇంటికి 4 వచ్చారని చెప్పింది. అయితే మిగతా వారు వేలిముద్రలు పడకుండా జాగ్రత్త తీసుకున్నారా అని అనుకున్నారు. ఒకవేళ వేలిముద్రలు దొరకకూడదని నిందితులు అనుకుంటే అందరూ జాగ్రత్త పడేవారు. ఈ ఒక్క వేలిముద్ర కూడా దొరకకపోయేది. ఇది పోలీసులకు డిఫరెంట్ గా అనిపించింది. అప్పుడు సీజాపై కొంత అనుమానం కలిగింది. పోలీసుల అనుమానాలు తీరాలంటే ఇప్పుడు రిపోర్టు రావాలి. ఆమెపై 4 అత్యాచారం చేశారని చెప్పింది. కానీ రిపోర్టు వస్తేనే ఆమె చెప్పేది కరెక్టా కాదా అనేది తెలుస్తుందనుకున్నారు. ఇంకోవైపు కండక్టర్, డ్రైవర్ను కలిసిన పోలీసులు ఆ రోజు ఎవరైనా కొత్త వారు కనిపించారా అని అడిగారు. 2017 సెప్టెంబర్ 13వ తేదీన ఉదయం 5:30కు ఒక వ్యక్తిని చూసినట్లు వారు చెప్పారు. అతను బస్సులోకి ఎక్కిన తర్వాత తలకు గుడ్డ కట్టుకుని ముఖాన్ని దాచుకున్నాడని కండక్టర్ చెప్పాడు. అందువల్ల ఈ హత్య చేసిన వాడు బయటి వాడే అనే అనుమానం పోలీసులకు బలపడింది. అప్పుడు కండక్టర్ మరో ముఖ్యమైన విషయం చెప్పాడు. సార్, అతడు ఆ రోజు మాత్రమే కాదు, 2 వారాల ముందు కూడా 2 సార్లు ఇలాగే ఉదయం బస్ ఎక్కడం గమనించాను. బస్సులోకి ఎక్కగానే తల కనిపించకుండా జాగ్రత్త పడేవాడు. అందువల్లే అతడు నాకు గుర్తుండిపోయాడని చెప్పాడు. ఇదే సమయంలో కేరళ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యే రిపోర్టు వచ్చింది. తనపై 4 అత్యాచారం చేశారని సీజా చెప్పిన విధంగా ఆధారాలు దొరకలేదు. ఫోరెన్సిక్ పరీక్షలో ఆమె చెప్పేదంతా అబద్ధమని తేలింది. ఈ విషయం తెలియగానే అన్ని వేళ్లు ఆమె వైపే చూపించాయి. తప్పకుండా ఈ కేసులో సీజా ఏదో గిమ్మిక్కులు ప్లే చేసిందని అర్థమైంది. మరి ఆ రోజు ఆమె చేతులను వెనకకు కట్టేశారు కదా అనుకున్నారు. స్థానికులను కలిసి ఆమె చేతులను వెనకకి కట్టడంలో ఏదైనా తేడాను గమనించారా అని అడిగారు. ఆ ముడులు చాలా తేలికగా ఉన్నాయని, గట్టిగా కట్టినట్లు లేవని వారు చెప్పారు. ఇక ఆమెపైనే అనుమానం పెంచుకున్న పోలీసులు సెల్ ఫోన్ రికార్డులను పరిశీలించారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రిపూట ఎవరెవరితో మాట్లాడిందని చెక్ చేశారు. ఆమె ఒక ఫోన్ నంబర్తో గంటలుగా మాట్లాడినట్లు తెలిసింది. ఆ తర్వాతే హత్య జరిగింది. ఆ నంబర్ ఎవరిదని ట్రాక్ చేశారు. ఇంతలో పోలీస్ స్టేషన్ రికార్డుల్లో మరో షాకింగ్ విషయం తెలిసింది. ఈ 75 ఏళ్ల స్వామినాథన్ తనపై హత్యాయత్నం జరిగిందని 2 వారాల ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2017 ఆగస్టు 30 మరియు 31 తేదీల్లో 2 సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. ముసలాడిని ఎవరు చంపుతారని పోలీసులు ఈజీగా తీసుకున్నారు. ఆ కంప్లైంట్ ను అస్సలు పట్టించుకోనే లేదు. ఆగస్టు 30వ తేదీ ఏం జరిగిందంటే, రాత్రిపూట అతను హాల్లో టీవీ చూస్తుండగా బెడ్రూమ్ గ్రిల్ దగ్గర శబ్దం వినిపించింది. ఆక్సా బ్లేడ్ తో ఎవరో గ్రిల్ ను కోసే ప్రయత్నం చేశారు. వెంటనే స్వామినాథన్ అరవడంతో నిందితుడు పారిపోయాడు. మరుసటి రోజే స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు రాత్రి మరోసారి శబ్దం వినిపించింది. బెడ్రూమ్ బయట ఆక్సా బ్లేడ్ పడి ఉండడం చూసి బిగ్గరగా అరిచాడు. గట్టిగా అరవడంతో పక్కింటి వాళ్ళు బయటకు వచ్చారు. పక్కింటి పిల్లలు పైకప్పు దగ్గర చూస్తే కరెంటు తీగ వేలాడుతోంది. ఆ తీగలో కరెంటు పాస్ అవుతూనే ఉంది. ఆ తీగ బెడ్రూమ్ గ్రిల్ దగ్గరకు వచ్చింది. అంటే ఎవరో తీగ ద్వారా ముసలాయనకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేయాలని ప్రయత్నించినట్లు స్పష్టమైంది. అంటే ముందు రోజు కూడా నిందితుడు వచ్చింది దొంగతనం కోసం కాదు, చంపడానికా అని ఆ ముసలాయన అనుకున్నాడు. రెండో రోజు కూడా చంపడానికి ప్రయత్నించాడంటే ఆ నిందితునికి ఎంత కోపం ఉందోనని ముసలాయన భయపడిపోయాడు. కానీ అతనికి ఎవరితో పగలేదు. ఈ ముసలి వయసులో తనను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు కూడా వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇవన్నీ కలిపి చూశారు. ఇంతకు ముందు బస్ కండక్టర్ కూడా ఆగస్టు 30 మరియు 31 తేదీల్లో ఉదయం 5:30కు బస్సులో కొత్త వ్యక్తిని చూశానని, అతడు ముఖం దాచుకోవడానికి చాలా ప్రయత్నించాడని చెప్పాడు కదా. అతడెవరు? మరి సీజాతో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడిందెవరని ఎంక్వైరీ చేశారు.
ఆ నంబర్ ఎవరిదంటే ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన సదానందన్ అనే 50 ఏళ్ల వ్యక్తిది. హత్య జరిగిన రోజే కాదు, ఆగస్టు 30 మరియు 31వ తేదీల్లో కూడా అతని మొబైల్ సిగ్నల్ ఆ ఊరిలో చూపించింది. సీజా మాట్లాడే వ్యక్తి, బస్సు కండక్టర్ చెప్పిన వ్యక్తి ఒక్కరే అని గుర్తించారు. ఎర్నాకుళం వ్యక్తికి పాలక్కాడ్ దగ్గర ఉండే గ్రామంలోని హత్యలతో సంబంధం ఏంటి? అతను ఎందుకు ఇక్కడికి వచ్చి ముసలి దంపతులను చంపాడు అని పోలీసులు ఆలోచించారు. అప్పుడే ఒక విషయం తెలిసింది. ఈ సీజా కూడా ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఈ లింకు తెలియడంతో పోలీసులు కూపీ లాగారు. సీజా కుటుంబం ఎర్నాకుళంలో ఇంటిని అద్దెకు ఇచ్చింది. ఆ ఇంటిలో సదానందన్ అద్దెకు ఉండేవాడు. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని పోలీసులు కనిపెట్టారు. దీన్ని బట్టి చూస్తే హత్యలు చేసింది ఒక్కడేనని, అందులో సీజా పాత్ర ఉండి ఉండొచ్చని సందేహపడ్డారు. సదానందన్ను అరెస్ట్ చేసి క్రైమ్ సీన్ లో దొరికిన వేలిముద్రలతో మ్యాచ్ చేశారు. అవి అతనివే అని తెలిసింది. ఆ హత్యలను సదానందే చేశాడని గుర్తించారు. ఆగస్టు 30, 31వ తేదీల్లో కూడా హత్యలకు ప్రయత్నం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఇదంతా ఎందుకు చేశావు అని అడిగితే సీజా డైరెక్షన్ లోనే ఇదంతా చేశానని చెప్పాడు. ఆ విషయం తెలియగానే స్వామినాథన్ బంధువులు, నైబర్స్ అంతా షాక్ అయ్యారు. ఆమె భర్త ప్రదీప్ అయితే షాక్ నుంచి కోలుకోలేకపోయాడు. తన తల్లిదండ్రులను తన భార్య ఇలా హత్య చేయించిందని అతను నమ్మలేకపోయాడు. నిందితుడిని తీసుకువచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే అసలు ఏం జరిగిందో తెలిసి అంతా ముక్కున వేలేసుకున్నారు. యాక్చువల్ గా హత్యలు జరిగిన రోజు గ్రిల్ ను విరగొట్టలేదు. అంతకంటే ముందు జరిగిన హత్యాయత్నంలోనే బెడ్రూమ్ గ్రిల్ విరిగింది. కానీ హత్యలు జరిగిన రోజు సీజానే తలుపులు తీసి సదానందను ఇంట్లోకి ఆహ్వానించింది. అతను నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్లి ముసలి దంపతులను చంపాడు. స్వామినాథన్ తలపై సుత్తితో కొట్టి చంపేశాడు. కత్తెరతో అతని పొట్టను చీల్చాడు. ప్రేమకుమారి ముఖానికి దిండును అదిమి పెట్టి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లోని దుస్తులను చిందరవందర చేసి కొన్నింటిని బావి దగ్గర వేశాడు. హత్యలో ఉపయోగించిన హ్యామర్, కత్తెరను బావిలో పడేశాడు. తనను డాగ్ స్వాట్స్ కనిపెట్టకూడదనే ఉద్దేశంతో కారం చల్లినట్లు అన్ని వివరాలు చెప్పాడు. వెంటనే పోలీసులు బావిలో పడేసిన సుత్తి, కత్తెరను బయటకు తీశారు. ఇంతకీ ఈ సీజా అత్తమామలను ఎందుకు చంపాలని అనుకుందని విచారించగా అసలు విషయం బయటపడింది. యాక్చువల్ గా సీజా సదానందన్ కు ఎర్నాకుళంలో ఉన్నప్పుడే అఫైర్ ఏర్పడింది. కానీ సీజాకు పెళ్ళయ్యాక పాలక్కాడ్కు వచ్చిన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగింది. సదానందన్ ఎప్పుడు తనతో ఉండాలని సీజా కోరుకునేది. భర్త ఆర్మీలో ఉండడం వల్ల అతను అడ్డంకిగా అనిపించలేదు. కానీ అత్తమామలు అదే ఇంట్లో ఉండడం వల్ల ఆమె చాటుమాటుగా సదానందన్ను కలవాల్సి వచ్చేది. ఆమెకు మాత్రం సదానందంతో కలిసి అదే ఇంట్లో ఉండాలని అనిపించింది. ముసలి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నంత వరకు తన కోరిక నెరవేరదని, వారిని చంపితే తను అనుకున్నట్టు జరుగుతుందని అనుకుంది. ఈ కుటుంబానికి ఉన్న 4 ఎకరాల భూమిలో కొబ్బరి తోట, పొలాలు ఉన్నాయి. ఆల్రెడీ వారి దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇప్పుడు స్వామినాథన్ కంట్రోల్లోనే వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. అతడు లేకపోతే సదానందన్ను కేర్ టేకర్ గా తీసుకువస్తే అతనితో కలిసి అదే ఇంట్లో సంతోషంగా ఉండవచ్చు అనుకుంది. ఇదంతా జరగాలంటే అత్తామామలే అడ్డంకిగా భావించింది. అందుకే ముందుగా అత్తామామలను తొలగించాలని ప్లాన్ వేసి సదానందన్ కు చెప్పినప్పుడు అతడు భయపడ్డాడు. కానీ అతనికి ఆశలు కలిగించేలా మాట్లాడింది. నువ్వు ఇదంతా చేస్తే 4 ఎకరాల భూమిని మేనేజ్ చేసే హక్కు వస్తుంది. అంతేకాదు మనిద్దరం ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటాం. నా భర్త ఆర్మీలో ఉన్నాడు. సెలవుల్లో అప్పుడప్పుడు వస్తాడు. సెలవులు అయిపోయాక వెళ్ళిపోతాడు. నా అత్తమామలను చంపి నా దగ్గరకు వస్తే నీకు కొంత భూమి కూడా ఇస్తా, డబ్బులు ఇస్తానని అతనికి ఎన్నో మాటలు చెప్పి ఒప్పించింది. 2 సార్లు ప్లాన్ వేసి అతన్ని ఎర్నాకుళం నుంచి రప్పించింది. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు 2017 సెప్టెంబర్ 13వ తేదీన చేసిన ప్రయత్నంలో వృద్ధ దంపతులను చంపేశారు. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. సీజా, సదానందన్ మధ్య వివాహేతర సంబంధం నిరూపించబడింది. హత్యకు ముందు వారు ఫోన్లో మాట్లాడుకోవడం, హత్య జరిగిన సమయంలో అతని మొబైల్ సిగ్నల్ క్రైమ్ సీన్ లో ఉన్నట్లు నిరూపించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, క్రైమ్ సీన్ లో దొరికిన సదానంద వేలి ముద్రలతో అతడే నేరం చేసినట్లు రుజువైంది. ఈ కేసులో సీజాకు జీవిత ఖైదు శిక్ష పడింది. 2 హత్యలు చేసిన సదానందన్ కు 2 జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. సీజా, సదానంద ఎంత దుర్మార్గంగా ఆలోచించారంటే చనిపోయిన వ్యక్తులు పండుటాకులు. ఆ వయసులో ఉన్నవారిని చూస్తేనే పాపం అనిపిస్తుంటుంది.
అలాంటి వారిని చంపడానికి ఈ సదానందకు మనసులా వచ్చిందో. హంతకుడు లోపలికి చొరబడి దాడి చేసేటప్పుడు ఆ ముసలి ప్రాణాలు ఎంత విలవిలలాడి ఉంటాయో. కాలు జారి కింద పడితేనే నరకం అనుభవించే ముసలివారు అంతటి క్రూరమైన దాడిని ఎలా తట్టుకున్నారో. స్వామినాథన్ను సుత్తితో కొట్టడం, కత్తెరతో పొట్టకోయడం అనేది చాలా దారుణమైన చర్య. అప్పుడు ఆ ముసలి ప్రాణం లెక్కలేనంత నొప్పిని అనుభవించి ఉండొచ్చు. ఆ నొప్పిని మీటర్లో పెట్టి కొలిస్తే ఆ మీటరే పేలిపోయి ఉంటుందేమో. ఆ హంతకుడికి ఇంటి తలుపులు తెరిచి తమ ఇంటి దీపమే ఆహ్వానించిందని తెలిసి వారు ఎంత నరకం అనుభవించి ఉంటారో. వృద్ధాప్యం వల్ల కనీసం ప్రతిఘటించలేకపోతున్నామే అనే వారి నిస్సత్తువ ఎంత కుంగదీసి ఉంటుందో. ప్రేమకుమారి ముఖంపై దిండుతో అదుముతుంటే ఆమె మనసు తన కొడుకు గురించే ఆలోచించి ఉండి ఉంటుంది. తన కొడుకు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తాపత్రయపడి ఉంటుంది. దేశానికి సేవ చేస్తున్న ప్రదీప్ తన తల్లిదండ్రుల మరణ వార్త వినగానే పుట్టెడు దుఃఖంలోకి వెళ్ళి ఉంటాడు. పైగా ఈ హత్యలను తన భార్య చేయించిందని తెలిసినప్పుడు అతని ఆవేదన వర్ణనాతీతం. సీజా కేవలం సదానందంతో కలిసి జీవించాలని, దానికి అత్తామామలు అడ్డుగా ఉన్నారని అనుకుందే తప్ప ఇంకేమీ ఆలోచించలేదు. ఆ ముసలి వాళ్ళది తన తల్లిదండ్రుల వయసే ఉండి ఉంటుందని కనీసం వారి వయసును కూడా దృష్టిలో పెట్టుకోలేదు. నేను ప్లాన్ చేశాను, ఎవరికీ అనుమానం రాదు అనే అతి విశ్వాసంతో నేరం చేసింది. హత్యలను దోపిడీగా, సామూహిక అత్యాచారంగా మార్చి నమ్మించాలని చూసింది. కానీ పోలీసులు దిమ్మ తిరిగే ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులకు శిక్షలు పడేలా చేశారు. నిందితులు నేరం చేసే ముందు కేవలం తాత్కాలిక సుఖం గురించే ఆలోచిస్తారు. హత్యలు చేసి అడ్డును తొలగించుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటామని అనుకుంటారు. కానీ పోలీసులు ఎలాగైనా కనిపెడతారు. ఆ తర్వాత జైల్లో ఉండాల్సి వస్తుంది. కనీసం ఇప్పుడు ఉండే జీవితం కూడా జైల్లో ఉండదనే లాజిక్ను మర్చిపోతారు. నేరస్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల జీవితాలకు, మానవ సంబంధాలకు ఏమాత్రం విలువనివ్వరు. చివరకు వారు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలతో పాటు వారికి సహకరించే వారిని, చుట్టూ ఉన్న అమాయకులను సర్వనాశనం చేస్తాయి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.